జై శ్రీమన్నారాయణ. ఈరోజు 36వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే ప్రథమాంసే ఏకోనవింశోऽధ్యాయః పునరపి ప్రహ్లాదం హంతుం ప్రయత్నః. సర్వ ఏవ మహాభాగా మహత్వం ప్రతిశోధ్యమః తథాపి పుంసాం భాగ్యాని నోద్యమాభూతిహేతవః. మహానుభావ, ప్రతివాడు మహత్వము కొరకు ప్రయత్నమును చేయుచునే ఉండును. అయినను పురుషుల ప్రయత్నములు శ్రేయస్సును కలిగింపకున్నవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సర్వ ఏవేతి మహత్వైమైశ్వర్యం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సర్వ ఏవ అని. మహత్వం అనగా ఐశ్వర్యము. జడానామ వివేకానాం అసూరాణమపి ప్రభో భాగ్యభోజ్యాని రాజ్యాని సంధ్యనీతిమతామపి. జడులకు, వివేకరహితులకు, సూరులు కాని వారికి, నీతిరహితులకు కూడా అదృష్టము వలన భోజ్యములైన రాజ్యములు కలుగుచున్నవి. తస్మాద్యతేత పుణ్యేషు య ఇచ్చేన్మహతీం శ్రియం యతితవ్యం సమత్వే చ నిర్వాణమపి చేష్యత. కావున గొప్ప శ్రేయస్సును పొందదలచినచో పుణ్యముల యందు ప్రయత్నించవలను. నిర్వాణమును, మోక్షమును కోరువారు సర్వ జగత్తును భగవదాత్మకముగా సమత్వ బుద్ధితో చూచుటకు ప్రయత్నించవలను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తస్మాదితి సమత్వే భగవదాత్మకత్వేన సర్వస్య సమత్వ బుద్ధౌ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సమత్వే భగవదాత్మకముగా అందరూ అన్నీ సమములే అని బుద్ధి. దేవా మనుష్యాః పశవః పక్షీ వృక్ష సరీసృపాః రూపమేతదనంతస్య విష్ణోర్భిన్నమివ స్థితం. దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, వృక్షములు, సరీసృపములు ఇవన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే. అతని కంటే భిన్నముగానున్నట్లు కనపడుచున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. దేవా ఇతి భిన్నమివ తతః పృథగ్భూతమివ అనంత ఏవ తత్తద్రూపేణ స్థిత ఇతి జ్ఞాపనమేవ సమ్యక్ నేహ నానాస్తి కించన న తదస్తి వినేతి చ. భిన్నమివ అనగా అతని నుండి విడిగా ఉన్నట్లు అనంతుడే ఆయా రూపాలలో ఉన్నాడని తెలుపుటే మంచిది. ఇందుకు శృతివాక్యము ప్రమాణము. ఇక్కడ నానా అనగా పలుభేదములు ఏదీ లేదు, అతను లేకుండా ఏదీ లేదు అని. ఏతద్విజానతా సర్వం జగత్ స్థావర జంగమం ద్రష్టవ్యమాత్మవద్విష్ణుః యతోయం విశ్వరూపధృత్. ఈ విషయమును తెలిసిన వారు స్థావర జంగమాత్మకమైన సకల ప్రపంచమును ఆత్మకలదిగా చూడవలెను. ఎందుకనగా ఈ విష్ణువే విశ్వరూపమును ధరించియున్నాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఏతదితి ఆత్మవత్ అంతర్యామినా పరాత్మనా యుక్తం మతుబంతమేతత్ అత్ర హేతుః యతోయం విశ్వరూపధృదితి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. ఆత్మవత్ అనగా అంతర్యామి అయిన పరమాత్మతో కూడియున్నది. ఇది మతుపు ప్రత్యయాంతము. ఇచట హేతువు ఈ పరమాత్మ విశ్వరూపమును ధరించినవాడు అని. ఏవం జ్ఞాతే స భగవాన్ అనాదిః పరమేశ్వరః ప్రసీద అచ్యుతస్తస్మిన్ ప్రసన్నే క్లేశ సంశయః. ఇట్లు తెలిసినచో అనాది భగవానుడు పరమేశ్వరుడు అయిన నారాయణుడు భగవానుడు ప్రసన్నుడగును. అచ్యుతుడు ప్రసన్నుడగుచో సకల క్లేశములు క్షయమునందును. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరునిట్లు పలికిరి. ఏతశ్రుత్వాతి కోపేన సముత్థాయ తదాసనాత్ హిరణ్యకశిపుః పుత్రం పదావక్షస్య తాడయత్. ప్రహ్లాదుని మాటలను విని అతి కోపముతో ఆసనము నుండి లేచి హిరణ్యకశపుడు పుత్రుడైన ప్రహ్లాదుని కాలితో వక్షస్థలమున కొట్టెను. ఉవాచ సా
కోపేన సామర్ష్యః ప్రజ్వలన్నివ నిష్పృశ్య పాణినా పాణిం హంతు కామో జగద్యథా. అంతటా ఆ హిరణ్యకశిపుడు కోపముతో అసహనముతో మండిపోవుచున్న వాని వలె చేతితో చేతిని పిండుకొనుచు జగత్తును రూపమాపు కోరికతో వలె ఇట్లు పలికెను. హే విప్రచిత్తే హే రాహో హే బలైషా మహార్ణవే నాగపైశర్దృఢం బద్ధ్వా క్షిప్యతాం మా విలంబ్యతాం. ఓ విప్రచిత్తి, ఓ రాహు, ఈ ప్రహ్లాదుని నాగపాశములతో దృఢముగా బంధించి ఓ బల మహాసాగరమున పడవేయుము, ఆలస్యము చేయుకుడు. అన్యథా సకలా లోకాః తథా దైతేయ దానవాః అనుయాస్యంతి మూఢస్య మతమస్య దురాత్మనః. అట్లు పడవేయినిచో సకల లోకములు సకల దైత్య దానవులు మూఢుడు దురాత్ముడు అయిన ఈ ప్రహ్లాదుని మతమును అనుసరింతురు. బహుశో వారితోస్మాభిః అయం పాపస్తథాప్యరేః స్తుతిం కరోతి దుష్టానాం పక్ష ఏవోపకారకః. ఇతనిని చాలా మార్లు వారించినను ఈ పాపి శత్రువును స్తుతించుచున్నాడు, శత్రుపక్షమునకే ఉపకారము చేయుచున్నాడు. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడిట్లు పలికిరి. తతస్తే సత్వరా దైత్యాః బద్ధ్వా తం నాగబంధనైః భర్తురాజ్ఞాం పురస్కృత్య చిక్షిపుస్సలిలార్ణవే. అంతటా ఆ దైత్యులు త్వరకలవారై ఆ ప్రహ్లాదుని నాగబంధములతో బంధించి ప్రభువైన హిరణ్యకశిపుని ఆజ్ఞను పురస్కరించుకుని సంద్రమున విసిరివేసిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. తత ఇతి సలిలార్ణవే అర్ణవసలిలే. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం. సలిలార్ణవే అనగా సముద్ర జలమున అని అర్థము. తతశ్చ చాలచలతా ప్రహ్లాదేన మహార్ణవః ఉద్వేలో భూత్పరం క్షోభం ఉపేత్య చ సమం తతః. అంతటా కదులుచున్న ప్రహ్లాదునితో పాటు ఆ మహాసాగరము అంతయు క్షోభను పొంది చెలియలి కట్టను దాటి పొంగివచ్చను. భూలోకమఖిలం దృష్ట్వా ప్లావ్యమానం మహాంబసా హిరణ్యకశిపుర్దైత్యాన్ ఇదమాహ మహామునే. అంతటా హిరణ్యకశిపుడు భూలోకమంతా సముద్ర జలముతో మునిగిపోవుట చూచి దైత్యులతో ఇట్లు పలికెను. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను. దైతేయా సకలైశైలైః అత్రైవ వరుణాలయే నిశ్చిద్రై సర్వతః సర్వైః చీయతామేష దుర్మతిః. ఓ దైత్యులారా, ఈ సముద్రముననే ఈ దుర్బుద్ధిని సకల పర్వతములతో అంతటా ఛిద్రము లేకుండగా అనగా అవకాశము లేకుండగా నిలుపుడు. నాగ్నిర్దహతి నైవాయం శస్త్రైశ్చిన్నో న చోరగైః క్షయం నీతో న వాతేన న విశేషణ కృత్యయా. ఇతనిని అగ్ని కాల్చదు, ఇతను శస్త్రములచే ఖండించబడడు, ఉరగములతో వాయువుతో విషముతో కృత్యతో క్షయమును పొందడు. న మాయాభిర్న చైవోశ్చాత్పాతితో న చ దిగ్గజైః బాలోతి దుష్టచిత్తోయం నానేనార్దోస్తి జీవతా. ఈ దుర్బుద్ధి మాయలతోనూ పైనుండి పడవేసినను దిగ్గజములతోనూ కూడా క్షయమును పొందడు. ఇటువంటి వాడు బ్రతికినందున ప్రయోజనము లేదు. తదేషతోయరాన్మధ్యే సమాక్రాంతో మహీధరైః తిష్టత్వబ్దసహస్రాంతం ప్రాణాన్హాస్యతి దుర్మతిః. ఇందువలన ఇతను జలరాజైన సముద్రుని మధ్యమున పర్వతములచే ఆక్రమించబడి 1000 సంవత్సరాలు ఉండుగాక. అప్పుడు ఈ దుష్టబుద్ధి ప్రాణములను విడుచును. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికెను. తతో దైత్యాదానవాశ్చ పర్వతైస్తం మహోదధౌ ఆక్రమ్య చయనం చక్రుః యోజనాని సహస్రశః. అంతటా దైత్యదానవుల మహాసముద్రమున పర్వతముతో ఆక్రమించి 1000 యోజనములను నింపిరి. సచితః పర్వతైరంతః సముద్రస్య మహామతిః తుష్టా వాన్హికా వేళాయాం ఏకాగ్రమతిరచ్యుతం.
సముద్ర మధ్యమున పర్వతములతో పూడ్చబడిన మహాబుద్ధిమంతుడైన ప్రహ్లాదుడు ఆన్హిక వేళలో ఏకాగ్ర బుద్ధి కలవాడై అచ్యుతిని స్తుతించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సయితి ఆన్హిక వేళాయామన్హి క్రియమాణారాధన వేళాయాం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పగలు చేయవలసిన ఆరాధన వేళలో ప్రహ్లాదభువాచ. ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ నమస్తే సర్వలోకాత్మన్ నమస్తే తిగ్మచక్రిణే. పుండరీకాక్ష నమస్కారము, పురుషోత్తమ నమస్కారము, సర్వలోక స్వరూప నమస్కారము, తీక్ష్ణమైన చక్రమును ధరించిన స్వామికి నమస్కారము. నమస్తే వాసుదేవాయ నమస్తే కరుణాకర నమస్తే విశ్వరూపాయ నమస్తే సర్వమూర్తయే. వాసుదేవునకు నమస్కారము, కరుణాకర నమస్కారము, విశ్వరూపునకు నమస్కారము, సర్వమూర్తికి నమస్కారము. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. తపస్సును చేయువారికి, వేదమును అధ్యయనము చేయువారికి దేవుడవైన నీకు నమస్కారము. గోవులకు బ్రాహ్మణులకు హితుడవైన నీకు నమస్కారము. జగత్తునకు హితము కలిగించువానికి వేదములను భూమిని గోవులను రక్షించిన కృష్ణునకు నమో నమః. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నమ ఇతి బ్రహ్మణ్య దేవాయ తపో వేదాదిహితాయ దేవాయ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నమ అని బ్రహ్మణ్య దేవాయ అనగా తపో వేదాదులకు హితమును కలిగించు దేవునకు. బ్రహ్మత్వే నృజతే విశ్వంసితో పాలయతే పునః రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే. బ్రహ్మగా సకల జగత్తును సృజించును, స్థితి యందు విష్ణువుగా రక్షించుచుండను. ప్రళయకాలమున రుద్రరూపుడు అయిన త్రిమూర్తి రూపుడవైన నీకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బ్రహ్మత్వ ఇతి స్థితో స్వరూపేణావస్థితో. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. స్థితో అనగా తనదైన విష్ణు స్వరూపముతోనున్నప్పుడు. దేవా యక్షాసురా సిద్ధాః నాగగంధర్వ కిన్నరాః పిశాచా రాక్షసాశ్చైవ మనుష్యాః పశవస్తదా పక్షిణః స్థావరాశ్చైవ పిపీలికా సరీసృపాః వ్యోమ్యం అగ్నివర్నభో వాయుః శబ్దః స్పర్శస్తదా రసః రూపం గంధో మనోబుద్ధిః ఆత్మా కాలస్తదా గుణాః ఏతేషాం పరాం పరమార్థశ్చ సర్వమేతత్వమచ్యుతాం. దేవతలు, యక్షులు, అసురులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, కిన్నరులు, పిశాచములు, రాక్షసులు, మనుష్యులు, పశువులు, పక్షులు, స్థావరములు, చీమలు, పాములు, భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు, శబ్దస్పర్శ రసములు, రూపము, గంధము, మనస్సు, బుద్ధి, ఆత్మ, కాలము, గుణములు, వీటన్నిటి పరమార్థము ఇవి అన్నీ కూడా అచ్యుత నీవే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య రూపమితి ఆత్మా అహంకారః ఏషాం పరమార్థః ఏతేషాం సంబంధ్య వినాశీ జీవాత్మా ఏతదృశ్యం జగశ్చత్వం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆత్మ అనగా అహంకారము, వీటి పరమార్థము, వీటి సంబంధి అయిన అవినాశి అయిన జీవాత్మ, ఈ దృశ్యమైన జగత్తంతా నీవే. విద్యా విద్యే భవాన్ సత్యం అసత్యం త్వం విషామృతే ప్రవృత్తం చ నివృత్తం చ కర్మ వేదోదితం భవాన్ సమస్త కర్మ భోక్తా చ కర్మోపకారణాని చ త్వమేవ విష్ణో సర్వాణి సర్వకర్మ ఫలం చ యత్. సకల కర్మలను అనుభవించువాడవు నీవే, కర్మల ఉపకరణముల కూడా నీవే, సర్వము నీవే, సర్వకర్మ ఫలము కూడా నీవే. విద్యా విద్యలు నీవే, సత్యము అసత్యము నీవే, విషము అమృతము నీవే. వేదములలో చెప్పిన ప్రవృత్తి నివృత్తి కర్మలు నీవే. మయ్యన్యత్ర తదాన్యేషు భూతేషు భువనేషు చ తవైవ వ్యాప్తిరైశ్వర్య గుణ సంసూచికీ ప్రభో. ప్రభు, నాయందు ఇతరములందు సకల ప్రాణులయందు సకల భువనములయందు ఐశ్వర్య గుణమును సూచించు వ్యాప్తి నీదే.
విష్ణుచిత్తీయ వ్యాఖ్య మయీతి ఐశ్వర్యగుణసంసూచికీ ఉపాదాన నిమిత్తత్వ లక్షణమైశ్వర్యం గుణో జ్ఞానశక్త్యాది తయో సూచికా. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఐశ్వర్య గుణ సంసూచకి. ఐశ్వర్యం అనగా ఉపాదాన కారణముగా నుండుట, గుణము అనగా జ్ఞానశక్త్యాదులు. ఈ ఐశ్వర్య గుణముల సూచిక. త్వాం యోగినశ్చింతయంతి త్వాం యజంతి చ యాచకాః హవ్యకవ్యభుగేకస్త్వం పితృదేవ స్వరూపధృత్. యోగులు నిన్ను ధ్యానించుచున్నారు, యాజకులు నిన్నుద్దేశించి యజ్ఞములను చేయుచున్నారు. పితరుల దేవతల స్వరూపమును ధరించి నీవే హవ్యమును కవ్యమును ఆరగించుచున్నావు. రూపం మహత్తేచ్యుత యత్ర విశ్వం తతశ్చ సూక్ష్మం జగదేతదీశా రూపాణి సూక్ష్మాణి చ భూతభేదాః తేష్వంతరాత్మఖ్యమతీవ సూక్ష్మం. ఈ విశ్వమంతయు నీ రూపం అతి మహత్తు, దానికంటే అతి సూక్ష్మము ఈ జగత్తు. నీ రూపమున కంటే ఈ జగత్తు అతి సూక్ష్మము. లోపల గల సూక్ష్మరూపములైన వివిధ భూత భేదములు, వాటి యందు అంతరాత్మ అనబడినది అతి సూక్ష్మము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నహ్యనీశ్వరస్య గుణస్య చ వ్యాప్తి సంభవతి అస్త్రభూషణరూపనిఖిలాధారం శుభాశ్రయతయా లక్ష్యమాణం దివ్యరూపమాహ రూపమితి తే మహద్రూపం అస్తిత్యనుషంగః మహత్వం స్వరూపతో గుణతస్య ఏతద్విశ్వం జగత్సూక్ష్మం యత్ర తిష్టతి యతశ్చ భవతి యతశ్చ సూక్ష్మమితి చ పాఠః రూపాణి సూక్ష్మాణి అవ్యక్తమహదాదీని భూతభేదాః పృథివ్యాదయః అంతరాత్మాఖ్యమాత్మతత్వం ఏతాని చ యతో యత్ర విశ్వమితి సంక్షేపోక్తిః రూపాణీతి విస్తరోక్తిః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఈశ్వరుడు కానివానికి గుణరహితునికి వ్యాప్తి సంభవించదు కదా. అస్త్రభూషణ రూప నిఖిలాధారము శుభాశ్రయముగా కనపడుచున్న దివ్య రూపమును చెప్పుచున్నారు. రూపం ఇత్యాదినా నీకు గొప్ప రూపమున్నది అని కలుపుకొనమనను. ఇచ్చట మహాత్మ్యము స్వరూపపరముగా గుణపరముగాను ఉండను. ఈ విశ్వము అనగా జగత్తు సూక్ష్మముగా ఎవని యందు ఉన్నదో, ఎవని వల్ల ఆవిర్భవించుచున్నదో, దేనికంటే ఎవని కంటే సూక్ష్మమో ఏతశ్చ సూక్ష్మం అని పాఠాంతరము. సూక్ష్మ రూపములు అవ్యక్త మహదాదులు, భూతభేదాః పృథివ్యాదులు, అంతరాత్మయను ఆత్మతత్వము. ఇవన్నీ ఎవని వలన ఎవనిలో విశ్వం ఉన్నదో అని సంక్షేపోక్తి. రూపాణి అనునది విస్తారోక్తి. తస్మాచ్చ సూక్ష్మాది విశేషణానాం అగోచరే యత్పరమార్థరూపం కిమప్యచింత్యం తవ రూపమస్తి తస్మై నమస్తే పురుషోత్తమాయ. ఆ రూపమున కంటే సూక్ష్మాది విశేషణములకు అగోచరముగానున్న పరమార్థ రూపము ఆలోచనల కందని విధముగా నీ రూపమున్నది. అట్టి రూపము కల పురుషోత్తమునకు నమస్కారము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య దివ్యాత్మస్వరూపమాహ తస్మాదితి తస్మాత్ పరమితి శేషః పరమార్థరూపం పరమ ప్రయోజనరూపం యత్పరమాత్మరూపమితి చ పాఠః రూపం స్వరూపం. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. దివ్యాత్మ స్వరూపమును చెప్పుచున్నారు. తస్మాత్ అని దానికంటే పరము అని అర్థం. పరమార్థ రూపం పరమ ప్రయోజన రూపం. యత్ పరమాత్మ రూపము అని కూడా పాఠము. రూపము అనగా స్వరూపము. సర్వభూతేషు సర్వాత్మన్యా శక్తిరపరాతవా గుణాశ్రయా నమస్తస్యే శాశ్వతాయై పరేశ్వరా. సర్వాత్మ సకల భూతముల యందు గుణాశ్రయముగా ఉండు నీ అపరాశక్తికి, శాశ్వతమైన దానికి పరమేశ్వర నీకు నమస్కారము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య క్షేత్రజ్ఞరూపం ముక్తరూపం చాహ సర్వభూతేష్విత్యాది విద్యాభ్యాం సర్వభూతేష్వితి గుణా సత్వాదయః త ఆశ్రయో యస్యాసాః గుణాశ్రయా అపరా ముక్తాపేక్షయా నికృష్టా.
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. క్షేత్రజ్ఞ రూపమును ముక్త రూపమును చెప్పుచున్నారు. సర్వభూతేషు ఇత్యాది 2 శ్లోకములతో. సర్వభూతేషు అని గుణాహ అనగా సత్వాదులు ఆశ్రయముగా కలది గుణాశ్రయ. అపర పైన చెప్పిన దానికంటే నికృష్టమైనది. యాతీత గోచరా వాచాం మనసాం చ విశేషణ జ్ఞాని జ్ఞాన పరిచ్ఛేద్యాతాం వందే చేశ్వరీం పరాం. వాక్కులకు మనసునకు గోచరత్వమును దాటినది అనగా గోచరము కానిది, విశేషణములు లేనిది. జ్ఞానుల జ్ఞానముచే పరిచ్ఛేద్యమగు ఆ పరమేశ్వరిని నమస్కరించుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యాతీత గోచరేతి ఈశ్వరీం స్వతంత్రాం సస్వరాడ్భవతీతి శృతే పరాముత్కృష్టాం ఏతశ్చక్తిద్వయం విష్ణుశక్తి పరా ప్రోక్తేత్యాదినా వక్ష్యతే తాం వందే చేశ్వరాం పరామితి చ పాఠః. ఈశ్వరి మనగా స్వతంత్రురాలు అని, ఇచట సస్వరాట్ భవతి అని శృతి ప్రమాణం. పరాం అనగా ఉత్కృష్టమైన దానిని. ఈ 2 శక్తులు విష్ణుశక్తి పరాప్రోక్త ఇత్యాదిన చెప్పబడుతుంది. తాం వందే చేశ్వరాం పరాం అని కూడా పాఠాంతరం. ఓం నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా వ్యతిరిక్తం న యస్యాస్తి వ్యతిరిక్తోఖిలస్య యః. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులను 6 గుణములు కల సకల జగద్వ్యాపియగు వాసుదేవునకు నమస్కారము. అతని కన్నా వ్యతిరిక్తమైనది ఏదీ లేదు. అతను అన్నిటికంటే వ్యతిరిక్తుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఓం నమ ఇతి ఓమిత్యాది మంత్రస్యార్థః తృతీయ షష్టయోర్వక్ష్యతే వ్యతిరిక్తం న యస్యాస్తి సర్వస్య తదాత్మకత్వాత్ వ్యతిరిక్తోఖిలస్య యః కార్యభూతాత్ జగతో వ్యతిరిక్తః అతో జ్యాయాన్ త్రిపాదూర్వా ఉదయత్ పురుషః యస్యాయుతాయుతాం సాం స ఇతి వ్యతిరిక్తమిత్యాదినా వాసుదేవ శబ్దార్థముక్తః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఓం ఇత్యాది మంత్రమునకు అర్థము తృతీయ షష్టాంశములో చెప్పబడను. వ్యతిరిక్తమైనది అతనికి ఏదీ లేదు అనగా అంతా ఆ భగవదాత్మకమే కదా. వ్యతిరిక్తోఖిలస్య కార్యభూతమైన జగత్తు కంటే అతను వ్యతిరిక్తుడే. అతో జాయాన్ దీనికంటే ఉత్కృష్టమైన వాడు అని. త్రిపాదూర్ధ్వ ఉదయత్పురుష అని శృతి. ఆ పరమాత్మ యొక్క 10,000 అంశము ఈ జగత్తు అని శృతి. వ్యతిరిక్తం ఇత్యాది వాక్యముచే వాసుదేవ శబ్దార్థము చెప్పబడినది. నమస్తస్మై నమస్తస్యై నమస్తస్మై మహాత్మనే నామరూపం న యస్యాస్తి యోస్తిత్వేనోపలభ్యతే. కర్మ సంబంధములైన నామరూపములు లేనివాడు అస్తిత్వేన ఉన్నవానిగా లభించుచున్నాడు అయిన ఆ మహాత్మనుకు నమస్కారము నమస్కారము నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నమ ఇతి ఆదరాన్నమస్కారావృత్తి సంకర్షణాదివ్యూహ విషయా వా నామరూపం న యస్య జీవవన్న కర్మకృత్. ఆదరాతిశయముతో నమస్కార శబ్దమును ఆవృత్తి చేసినారు. లేదా సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులకని వ్యూహత్రయమునకు నమస్కారత్రయము. నామరూపం నయస్య జీవునికి వలె కర్మకృతమైన నామరూపములు లేనివాడు అని అర్థము. యస్యావతార రూపాణి సమర్చంతి దివౌకసః అపశ్యంతః పరం రూపం నమస్తస్యై పరాత్మనే. ఆ పరమాత్మ యొక్క అవతార రూపములను దేవతలు అర్చించుచుందరు. అతన్ని పరరూపాన్ని మాత్రం చూడజాలరు. ఆ పరాత్మకు అనగా పరమాత్మకు నమస్కారము. యోం తష్టిష్టన్న శేషస్య పశ్యతి సా శుభాశుభం తం సర్వసాక్షిణం విష్ణుం నమస్యే పరమేశ్వరం. సకల జగత్తులో ఉంటూ సకల జగత్తు యొక్క శుభాశుభములను చూచువాడు సర్వసాక్షి సర్వవ్యాపి అయిన ఆ పరమేశ్వరునికి నమస్కరించుచున్నాను. నమోస్తు విష్ణవే తస్మై యస్యాభిన్నమిదం జగత్ ధ్యేయస్య జగతామాద్యః
స ప్రసీదతు మే వ్యయః. ఈ సకల జగత్తు ఎవని కంటే భిన్నము కాదో ఆ విష్ణువునకు నమస్కారము. జగత్తులకు ఆది అయిన వాడు, ధ్యానించదగినవాడు అనగా మూల కారణమైన వాడు, నాసరహితుడు అయిన పరమాత్మ ప్రసన్నుడగుగాక. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నమోస్త్వితి యస్యాభిన్నం కార్యత్వాద్రూపత్వాశ్చ యస్యాభిన్నం. జగత్తు ఎవని యొక్క కార్యభూతము రూపము అయినదో, వేరుగా ఉండదో, యత్రోతం మేతత్ప్రోతం చ విశ్వమక్షర సన్యకే ఆధారభూత సర్వస్య స ప్రసీదతు మే హరిః. అక్షరమనబడు ఆ పరమాత్మ యందు ఈ విశ్వము చేర్చబడినది, కూర్చబడినది. సకల జగత్తునకు ఆధారభూతుడైన ఆ శ్రీహరి నాయడ ప్రసన్నుడగుగాక. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఎత్రేతి ఓతం కుండైవ ప్రోతం సూత్రే మణిగణా ఇవ బ్రహ్మణః విశ్వభూతాని నావివాంత సమాహిత సూత్రే మణిగణా ఇవేతి చ. బ్రహ్మలో సకల భూతములు నావలో వలె లోపల చేర్చబడినవి, సూత్రమున మణిగణముల వలె కూర్చబడినవి అని శృతివాక్యం. ఓం నమో విష్ణవే తస్మై నమస్తస్మై పునః పునః. యత్ర సర్వం యతః సర్వం యస్సర్వం సర్వసంశ్రయః. విష్ణువునకు నమస్కారము, మరలా మరలా నమస్కారము. ఈ సకలము అతనిలోనే ఉన్నది, సకలము అతని నుండే వచ్చినది. సర్వము అతనే, సర్వమునకు ఆశ్రయము అతనే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఓమితి యతః సర్వం స్థితం లీనమితి వా యతః సర్వముపాదానభూతాద్భవతి అత ఏవ యస్సర్వం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యతః సర్వం అనగా ఉపాదానభూతమైన ఆ పరమాత్మ నుండి ఈ జగం ఏర్పడుచున్నది కనుక అందుకే అతనే సర్వము. సర్వగత్వాదనంతస్య స ఏవాహమవస్థితః మత్తః సర్వమహం సర్వం మయి సర్వం సనాతనే. అనంతుడు సర్వగతుడు కదా, అనగా నాలో కూడా ఉన్నాడు కదా, అందుకే అతనే నేనుగా ఉన్నాను. నా వలననే అంతా వచ్చినది, నేనే అంతా, సనాతనుడైన నాలోనే అంతా ఉన్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సర్వగత్వాదిదితి సర్వతః సర్వత్రాత్మత్వేన యో వసతి అనాదిమధ్యాంతమిత్యాది విశేషణైరచితః జడాద్యో వ్యావృత్తః సచ్చిదానందస్వరూపः స ఏవామహమవస్థిత ఇత్యత్ర సర్వగత్వాదనంతస్యేతి హేతుశ్చోక్తః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అన్నిటి వలన అన్నిటిలోనూ ఆత్మగా ఉన్నవాడు, అనాది మధ్యాంత ఇత్యాది విశేషణములతో అచిత్తు అయిన జడము కంటే వ్యావృత్తుడు, సచ్చిదానంద స్వరూపుడు, అతనే నేనుగా ఉన్నాను అనుచోట సర్వగత్వాదనంతస్య అని హేతువు చెప్పబడినది. అహమేవావ్యయో నిత్యః పరమాత్మాత్మ సంశ్రయః బ్రహ్మ సంజ్ఞో హమేవాగ్రే తథాంతే చ పురః పుమాన్. నేనే అవ్యయుడను, నిత్యుడను, పరమాత్మను, ఆత్మకు ఆధారుడను, మొదట బ్రహ్మసంజ్ఞ కలవాడను నేనే, అంతమున పరమపురుషుడు నేనే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అహమేవేతి స పరమాత్మా కిమాశ్రయ ఇత్యత్రాహ ఆత్మసంశ్రయ ఇతి న కించిదాశ్రితః స్వే మహిన్మి ప్రతిష్ఠితః నను బ్రహ్మణో జగదుత్పత్తిః శ్రూయతే యతో వా ఇమానీత్యాదినా తత్కథం మత్త ఇత్యుచ్యత ఇత్యత్రాహ బ్రహ్మసంజ్ఞోహమితి బ్రహ్మాత్మకత్వాదహమేవ బ్రహ్మసంజ్ఞః అగ్రే సృష్టేః ప్రాక్ అంతే ప్రళయే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆ పరమాత్మకు ఆశ్రయమేది అనగా ఆత్మ సంశ్రయ అని, అనగా దేనిని ఆశ్రయించి ఉండడు, తన మహత్వములోనే తాను నిలిచియున్నాడు. ఏతోవా ఇమాని భూతాని ఇత్యాది శృతివాక్యము చేత బ్రహ్మ నుండి కదా జగదుత్పత్తి చెప్పబడుచున్నది. అయినప్పుడు మొత్తం నా నుండి అని చెప్పువారెట్లున్నారు అనగా బ్రహ్మ సన్నోహం అనుచున్నారు. నేను బ్రహ్మాత్మకుడను కానా, నేనే బ్రహ్మసంజ్ఞుడను. అగ్రే సృష్టి కంటే ముందు, అంతే అంతే అనగా ప్రళయమున.
श्रीविष्णुपुराणे सव्याख्याने विष्णुचित्तीये प्रथमांसे 19 जय श्रीमन्नारायण।